బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా చింతకారి మండలం చిన్న మండవలో విషాదం నెలకొంది. ముండేరు నదిలో ముగ్గురు యువకులు గల్లంతైనట్టు తెలుస్తోంది. బైక్ క్లీనింగ్ కోసం వెళ్ళినటువంటి ఆ యువకులు ఒక్కసారిగా మున్నేరు నది ముంచెత్తడంతో అందులో గల్లంతైనట్టు తెలుస్తోంది. ఒక యువకుడిని కాపాడారు స్థానికులు. స్థానిక మత్స్యకారులు అక్కడే ఉండగా ఆ యువకుడిని కాపాడగలిగారు. ఆ తర్వాత ఇద్దరు యువకుల మృతదేహాలను కూడా లభించినట్టు తెలుస్తోంది. మృతులు చిన్న మండవకు చెందినటువంటి అన్నదమ్ములు కాశీమాల నాగగోపి నందకిషోర్గా గుర్తించారు. సో మున్నేరు నది దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయి బైక్ క్లీనింగ్ కోసం వెళ్ళారట. నిజానికి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి చర్యగానే భావించాలి. అక్కడికి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి బైక్ క్లీనింగ్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. సో ఏదైతేనేమి ఆ నది దగ్గరికి వెళ్ళి బైక్ క్లీనింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మున్నేరు నది ముంచెత్తడంతో ఒక యువకుడిని కాపాడగలిగారు. మరో ఇద్దరు యువకులు కూడా అందులో గల్లంతైపోయి మరణించినట్టు తెలుస్తుంది. వారి మృతదేహాలు కూడా లభించాయి. ఈ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏంటి నది దగ్గరికి వెళ్ళి బైక్ క్లీనింగ్ చేయడం ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా ఈ నది ముంచెత్తడం ఏంటి? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాలను శుభ్రం చేసుకునేందుకని స్థానిక గ్రామ సమీపంలోని మున్నేటి నదిలోకి దిగారు నలుగురు యువకులు. అందులో అకస్మాత్తుగా ఇసుక అక్రమార్కులు ఇటీవల గుంతలు భారీగా తవ్వడంతో ఆ గుంతల్లో భారీగా వరద వచ్చి చేరడంతో ఆ లోతును గుర్తించలేని ఆ యువకులు ఒక్కసారిగా నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులను స్థానిక మత్స్యకారులు కాపాడగా మరో ఇద్దరు యువకులు మాత్రం గల్లంతారు. అయితే వెంటనే స్థానికులు మత్స్యకారులు దాదాపు కొన్ని గంటల పాటు వారి ఆచూకీ కోసం శ్రమించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సమాచారం ఇచ్చి అందుబాటు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే స్థానికులు మరింత లోతుగా వెళ్లి ఆచూకీ కోసం గాలించగా ఇద్దరు మృతదేహాలను అటు స్థానికులు గుర్తించారు. అందులో ఒకరు కాశీమాల నాగగోపి, మరొకరు నందకిషోర్ గా గుర్తించారు. ఇద్దరు కూడా అదే గ్రామానికి చెందినటువంటి కాశీమాల వెంకటి సుభద్ర కుమారులుగా గుర్తించారు. ఒకరు నాగగోపి ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేయగా నందకిషోర్ ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కౌన్సిల్ కూడా సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడంతో ఆ కుటుంబం రోజులలో మిన్నంటాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అయితే మిన్నడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు మృత్యువాత పడడం, అది కూడా చేతికి అంద వచ్చినటువంటి ఇద్దరు కొడుకులు నాగగోపి నందకిషోర్ మృత్యువాత పడడంతో కుటుంబంలోనే కాదు గ్రామంలో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే నిలుపుకున్నాయి. ఇద్దరు కూడా చాలా చురుగ్గా ఉండేవారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. నాగగోపి నందకిషోర్ ఇద్దరు అన్నదమ్ములు ఎటు వెళ్ళగానే కలిసి వెళ్లారని ప్రస్తుతం ఉన్నటువంటి స్థానికులు అయితే సమాచారం అందిస్తున్నారు. మొత్తం నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలను శుభ్రం చేసుకునేందుకని మున్నేరు నది సమీపంలోకి వెళ్లారు. ద్విచక్ర వాహనాలను శుభ్రం చేసుకున్న తదనంతరం స్నానం చేసేందుకని చెప్పి నదిలోకి దిగిన తర్వాత ఒకసారిగా ఆ లోతు గుర్తించినటువంటి సమయంలో నలుగురు యువకులు గల్లంత కాగా ఇద్దరు యువకులను స్థానిక మత్స్యకారులు స్థానికులు కాపాడగలిగారు. కానీ మరో ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం 2 గంటల పాటు శ్రమించారు. అప్పటికీ కూడా నాగగోపి నందకిషోర్ ఆచూకీ తెలియదు. ఆ తర్వాత మరింత లోతుకు వెళ్లి స్థానిక మత్స్యకారులు ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయడంతో అటు నాగగోపి నందకిషోర్ మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. గత కొద్దిసేపు క్రితం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తమై తరలించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఘటన మాత్రం తీవ్రంగా చిరబడ గ్రామస్తులు అయితే కలిసివేసిందని చెప్పుకోలే. అయితే గత కొంతకాలం క్రితం ఇసుక అక్రమార్కులు ఇసుక రవాణా కోసం ఇసుక తవ్వకాల కోసం చేసినటువంటి గుంతల్లోనే భారీగా వరద నీరు వచ్చి చేరడం వల్ల ఆ లోతును గుర్తించకపోవడం వల్లే ఈ ఘటన ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. మనోజ్, రైట్. ప్రెసెంట్ అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు గమనించగలిగారు? వారిని ఎవరు హెచ్చరించే ప్రయత్నం చేయలేదా? ఇలా నదీ ప్రవాహాల దగ్గర ఇటువంటి అంటే బైక్ కడుక్కోవడానికి వెళ్ళినప్పటికి కూడా అదంతా కూడా ప్రమాదం అని గుర్తించలేకపోయారా? మున్నేరులో అంటే వానాకాలానికి ముందు వరకు కూడా వరద ప్రవాహం కేవలం 5 నుంచి 6 అడుగులు మాత్రమే ఉంటుంది. సో సాధారణంగానే ద్విచక్ర వాహనాలు కావచ్చు, భారీ వాహనాలను శుభ్రం చేసుకునేందుకు అక్కడికి వెళ్తుండడం పరిపాటిగా మారుతోంది. సో ఈ నేపథ్యంలోనే నలుగురు యువకులు నాగగోపి, నందకిషోర్, రాజ్ కుమార్, మరొక యువకుడు నలుగురు కలిసి 3 ద్విచక్ర వాహనం తీసుకెళ్లి అక్కడ శుభ్రం చేసేందుకని వెళ్ళగా ఆ తర్వాత క్లీనింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈత దిగి ఈత కొట్టి కాసేపు స్నానం చేద్దామని చెప్పి కొంత సేద తీరుద్దామని చెప్పి ఆ నలుగురు యువకులు కూడా భావించారు. అందులోగానే భాగంగానే నలుగురు యువకులు ముందేలో దిగారు. ఆ తర్వాత ఒకసారిగా భారీగా లోతులు ఏర్పడడం, గుంతలు ఏర్పడడం, ఆ గుంతల్లో భారీగా వరద నీరు వచ్చేయడంతో అకస్మాత్తుగా ఇద్దరు యువకులు నాగగోపి నందకిషోర్ గల్లంతయ్యారు. అయితే నాగగోపిని నందకిషోర్ కాపాడేందుకు అన్న నాగగోపి కూడా ప్రయత్నం చేస్తూ మనకు సమాచారం అవుతుంది. అయితే ఒకసారిగా ఇద్దరు కూడా మృతదేహాలు లభ్యమైనటువంటి సమయంలో కూడా ఇద్దరి మృతదేహాలు కూడా కౌగిలించుకున్నట్లుగా
ప్రస్తుతం కౌగిలించుకొని ఉన్నట్టుగా స్థానికులు కూడా చెప్తున్నారు. సో ఇరువురు ఒకరిని ఒకరు కాపాడుకునేందుకు చేసుకున్నటువంటి ఆ ప్రక్రియలోనే ఇద్దరు కూడా గల్లంతైనట్లు మనకు సమాచారం అందుతోంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండలంలో విషాదం చోటు చేసుకుంది. మున్నేరు నదిలో 3 యువకులు గల్లంతైనట్టు తెలుస్తోంది. బైక్ క్లీనింగ్ కోసం వెళ్ళినటువంటి యువకులని ఒక్కసారిగా మున్నేరు నది ముంచెత్తింది. ఒక యువకుడిని కాపాడారు స్థానిక మత్స్యకారులు. అయితే 2 యువకుల మృతదేహాలను కూడా లభించాయి. మృతులు చిన్న మండవకు చెందినటువంటి అన్నదమ్ములు నాగగోపి, నందకిషోర్గా గుర్తించారు. సో ఏదేమైనా దయచేసి వర్షాకాలం మొదలైంది, మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, ఫ్రెండ్స్తో పాటుగా రైడ్కు వెళ్దాం. ఇటువంటి విధంగా నదీ ప్రవాహాల దగ్గర వాటర్ నీళ్ళతో వాహనాలను శుద్ధి చేసుకుందాం. ఆ తర్వాత అక్కడ స్టంట్స్ చేద్దామని చెప్పి రకరకాలుగా కొంతమంది అడ్వెంచరస్ ఫీట్స్ కోసమని అత్యుత్సాహపరులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. అది ప్రకృతి, మన ఎవరం కూడా దానికి అడ్డు చెప్పలేము. సో ఈ నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి ఆర్టీ మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తోంది. దయచేసి మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి. ఆకతాయి పనులు, కొంత అత్యుత్సాహ పనులే ప్రమాదాన్ని దారితీసి ప్రాణాలు పోతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక కంట కనిపెట్టండి. వర్షాకాలం వెళ్ళేంత వరకు వారిని ఒక కంట కనిపెడుతూనే ఉండండి. బికాజ్ వాళ్ళంతా కూడా వాటర్ ఫాల్స్ అని, చెరువులని, మత్తర్లు దూకుతుంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని, అడ్వెంచర్ చేద్దామని, బైక్ రైడ్ చేద్దామని రకరకాలుగా ఛాలెంజ్లు మరి చేసుకొని వెళ్తూ ఉంటారు. అటువంటిది మీ ప్రాణాలనే తీసే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ప్రమాదాన్ని నుంచి మిమ్మల్ని నెట్టే అవకాశం కూడా ఉంటుంది. కేజీకి 1/2 కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్.